ఓకేనండి. The next topic is interfacing of 8086 with 8255. ఓకేనండి. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఆర్కిటెక్చర్ ఆఫ్ 8255 చూస్తాం, అలా పిన్ డయాగ్రామ్ ఆఫ్ 8255 చూస్తాం. అలాగే మనకి ఇక్కడ ఏంటి ఇంటర్ఫేసింగ్ ఆఫ్ 8086 విత్ 8255. దీంట్లో మనం ఏంటండి మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే 8255 అన్నది మనకి 3 types ఆఫ్ మోడ్స్ ఆఫ్ అంటే 3 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ జరిగింది. ఓకేనండి. అలాగే ఫస్ట్ 2 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి. దానికన్నా ముందు ఇప్పుడు 8255 హ్యావింగ్ కంట్రోల్ వర్డ్ రిజిస్టర్ అంటే మనకి ఏంటంటే ఇక్కడ కంట్రోల్ వర్డ్ రిజిస్టర్ అనేది ఒక రిజిస్టర్ ఉంది 8255. ఆ రిజిస్టర్ను బేస్ చేసుకుని మనకి 8255 ఆపరేషన్స్ అన్నవి బేస్ అవుతాయి. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇది కంట్రోల్ వర్డ్ రిజిస్టర్. కంట్రోల్ వర్డ్ రిజిస్టర్ హ్యావింగ్ 8 bit లైక్ 8 bits అండి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి D0 to D7. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనకు 2 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ జరుగుతుంది. ఓకేనండి. IO మోడ్ ఆపరేషన్ అండ్ BSR మోడ్ ఆపరేషన్. అది ఏ బిట్ డిసైడ్ చేస్తుంది? D7 అనే బిట్ డిసైడ్ చేస్తుంది కంట్రోల్ వర్డ్ రిజిస్టర్లో. ఎలాగా? ఇప్పుడు చూడండి, D7 బిట్ 0 అయింది అనుకోండి. సపోజ్ ఇది 0, D7 బిట్ 0 అయిందంటే అప్పుడు ఏమవ్వాలి? BSR మోడ్ యాక్టివేట్ అవ్వాలి. అంటే 8255 అన్నది BSR మోడ్లో ఉండాలి. వాట్ ఈస్ BSR? బిట్ సెట్ రీసెట్ మోడ్. ఓకేనండి. అలాగే ఇప్పుడు D7 రిజిస్టర్ 1 అయిందంటే అప్పుడు ఏది యాక్టివేట్ అవ్వాలి? IO మోడ్ ఆపరేషన్ జరగాలి. IO అంటే ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ మోడ్. ఇప్పుడు D7 = 1, IO మోడ్ ఈజ్ యాక్టివేటెడ్ అంటే అప్పుడు IO మోడ్ ఆపరేషన్స్కి వెళ్ళిపోతుంది. అది అర్థమైంది కదండి. అలాగే మళ్ళీ IO మోడ్ హ్యావింగ్ 3 types ఆఫ్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్: మోడ్ 0, మోడ్ 1 అండ్ మోడ్ 2. ఓకేనండి. అంటే మనకి ఇక్కడ ఏంటంటే అగైన్ అంటే IO మోడ్లో ఏమున్నాయి? మళ్ళీ అగైన్ 3 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ జరుగుతున్నాయి. 3 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్: మోడ్ 0, మోడ్ 1, మోడ్ 2. ఓకేనండి. ఇప్పుడు మళ్ళీ అగైన్ మనం ఈ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది చూద్దాం. దాంట్లో మోడ్ 0. ఓకేనండి. మోడ్ 0 యాక్చువల్గా మనకి ఏంటండి 8255 అన్నది 3 పోర్ట్స్ ఉన్నాయి. పోర్ట్ A, పోర్ట్ B, పోర్ట్ E. అలాగే ఇక్కడ మనం ఏ మోడ్లో ఏ ఆపరేషన్ చేయాలి చూడండి. మోడ్ 0 పోర్ట్ A అండ్ పోర్ట్ B ఈజ్ యూజ్డ్ యాజ్ 2 8-bit పోర్ట్స్. అంటే ఏంటండి పోర్ట్ A అన్నది 8-bit మోడే, పోర్ట్ A 8-bit అండ్ పోర్ట్ B అన్నది కూడా 8-bit. ఈ 2 8-bit పోర్ట్స్ ఇవేంటి? ఇట్ ఈస్ ప్రోగ్రామ్డ్ బై మోడ్ 0. మోడ్ 0 ఆపరేషన్లో ప్రోగ్రామింగ్ అయ్యి ఉన్నాయి. ఏంటి? ఈ 2 పోర్ట్స్ కూడా. అంటే మోడ్ 0 ఆపరేషన్లో కూడా 2 పోర్ట్స్. అలాగే ఇక్కడ చూడండి, పోర్ట్ C హ్యాస్ 2 4-bit పోర్ట్స్. చూడండి, పోర్ట్ C అన్నాం. పోర్ట్ C హ్యావింగ్ అప్పర్ పోర్ట్, లోయర్ పోర్ట్. అప్పర్ నిబుల్, లోయర్ నిబుల్. అంటే 8 bits 8 లైన్స్ ఎలాగా 4 లైన్స్ కింద 4 లైన్స్ కింద డివైడ్ చేసాం. అప్పర్ 4 లైన్స్ పోర్ట్ A తోటి, లోయర్ 4 లైన్స్ పోర్ట్ B తోటి. సో ఈ కూడా ఏంటి 4-bit పోర్ట్స్. అంతే కదండి. మరి అప్పర్ లోయర్ కదా, 2 ఉన్నాయి. ఇట్ ఈస్ ప్రోగ్రామ్డ్ బై మోడ్ 0. అలాగే ఈచ్ పోర్ట్ కెన్ బి ప్రోగ్రామ్డ్ ఇన్ ఎయిదర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మోడ్స్. అంటే అర్థమైందండి. అంటే ఈచ్ పోర్ట్ ఉందండి. ఈచ్ పోర్ట్ ఏంటి? ఎన్ని పోర్ట్? 8 పోర్ట్స్ ఉన్నాయి. 8 పోర్ట్ కూడా ఏంటి? ఇన్పుట్ అవుట్పుటే కదా. అంటే ఇట్ ఈస్ ప్రోగ్రామ్డ్ బై ఎయిదర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. అంటే ఆ పోర్ట్ అన్నది ఎలా యాక్ట్ చేస్తుంది? ఇన్పుట్ కింద, అవుట్పుట్ కింద. ఇట్ ఈస్ ప్రోగ్రామ్డ్ బై ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఓకేనండి. అంటే ఇన్పుట్ డేటాను తీసుకుంటుంది, సెండ్ చేస్తుంది. IO మోడ్ ఆపరేషన్ జరుగుతుంది. అలాగే అవుట్పుట్ పోర్ట్ ఆర్ ల్యాచ్డ్. ఆల్రెడీ మీకు తెలుసు ల్యాచ్ అంటే అవుట్పుట్స్ ఆర్ ల్యాచ్డ్, ఇన్పుట్స్ ఆర్ నాట్ ల్యాచ్డ్. ఓకేనండి. అవుట్పుట్స్ ఆర్ ల్యాచ్డ్, ఇన్పుట్స్ ఆర్ నాట్ ల్యాచ్డ్. దేంట్లోని? మోడ్ 0లో అన్నది అవుట్పుట్ పోర్ట్స్ అన్ని ఎలా ఉంటాయి? ల్యాచ్డ్ అండి. ఇన్పుట్ పోర్ట్స్ అన్ని ఎలా ఉంటాయి? నాట్ ల్యాచ్డ్ అండి. ఓకేనండి. అలాగే ఇంకో పాయింట్, నెక్స్ట్ పాయింట్, పోర్ట్స్ డూ నాట్ హ్యావ్ ఇంటరప్ట్ క్యాపబిలిటీ. అంటే ఈ పోర్ట్స్
ఈ మోడ్ ఆపరేషన్ అని మనం మాట్లాడేది మోడ్ 0 ఆపరేషన్. ఈ మోడ్ ఆపరేషన్ ఏముంటది, పోర్ట్స్ ఆర్ డూ నాట్ హ్యావ్ ఇంటరప్ట్ క్యాపబిలిటీ. ఈ పోర్ట్స్ అన్నది ఏంటంటే ఇంటరప్ట్ క్యాపబిలిటీ అన్నది లేదు ఈ పోర్ట్స్కి. ఓకేనండి. సో ఇది మోడ్ 0 ఆపరేషన్. నెక్స్ట్ మోడ్ 1 ఆపరేషన్. ఓకేనండి. నెక్స్ట్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ మోడ్ 1 అండ్ 3 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ కదండి. మోడ్ 0 చెప్పాను, అండ్ మోడ్ 1 అండ్ మోడ్ 2. ఓకేనా. మోడ్ 1 ఆపరేషన్. మోడ్ 1 ఆపరేషన్లో పోర్ట్ ఏ అండ్ పోర్ట్ బి ఈజ్ యూజ్డ్ యాజ్ 8-bit IO పోర్ట్స్. అంటే ఏంటంటే ఇక్కడ మోడ్ 1 ఆపరేషన్లో కూడా ఏంటి, ఇట్స్ సిమిలర్ టు మోడ్ 0 ఆపరేషన్. ఇక్కడ కూడా పోర్ట్ ఏ పోర్ట్ బి అన్నవి ఏంటి, పోర్ట్ ఏ అండ్ పోర్ట్ బి 8-bit కూడా 8-bit IO పోర్ట్స్. ఓకేనండి. ఇట్ ప్రోగ్రామ్డ్ బై మోడ్ 1. అంటే ఇక్కడ జరిగే సిగ్నల్స్ అన్ని కూడా కాన్ఫిగర్డ్ ఇన్ మోడ్ 1 ఆపరేషన్. ఓకేనండి. దే కెన్ బి కాన్ఫిగర్డ్ యాజ్ ఈదర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. అంటే ఇక్కడ ఏంటి, పోర్ట్ ఏ అండ్ పోర్ట్ బి పోర్ట్స్ కూడా ఎలాగా కాన్ఫిగర్ అయ్యి ఉన్నాయండి, ఎలా ప్రోగ్రామ్డ్ అయ్యి ఉన్నాయి, IO పోర్ట్స్. అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్, అంటే ఇన్పుట్ సిగ్నల్ అండ్ అవుట్పుట్ సిగ్నల్కి. అలాగే ఈచ్ పోర్ట్ యూజ్ 3 lines ఫ్రమ్ పోర్ట్ సి. అంటే ఇక్కడ ఈచ్ పోర్ట్ ఏ అండ్ పోర్ట్ బి కూడా ఈ 3 lines ఫ్రమ్ పోర్ట్ సి నుంచి 3 lines తీసుకుంటాయి. అండ్ హ్యాండ్ షేక్ సిగ్నల్స్ అంటే అండి స్ట్రోబ్, బఫర్ సిగ్నల్స్, ఇన్పుట్ బఫర్స్, అవుట్పుట్ బఫర్స్ అన్నాం కదా, ఆ సిగ్నల్స్ని హ్యాండ్ షేక్ అని అంటాం. ఇప్పుడు సపోజ్ మనం ప్రీవియస్గా కొన్ని మినిమం మోడ్, మ్యాక్సిమం మోడ్ ఆపరేషన్లో చూడండి, అక్కడ సమ్ ఎక్స్టర్నల్ డివైజెస్ కనెక్ట్ చేసి అక్కడ స్ట్రోబ్ సిగ్నల్స్ అని, బఫర్స్ అని కొన్ని యూజ్ చేస్తాం, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బఫర్స్ అని. ఓకేనండి. ఆ సిగ్నల్స్నే హ్యాండ్ షేకింగ్ సిగ్నల్స్ అంటారు. ఓకేనండి. అలాగే ఇక్కడ ఏంటి, IO పోర్ట్స్ అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్ ఆర్ ల్యాచ్డ్. మోడ్ 0లో ఏంటండి, అవుట్పుట్ ల్యాచ్డ్, ఇన్పుట్ నాట్ ల్యాచ్డ్. ఇక్కడ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ల్యాచ్డ్ అండి. ఓకేనండి. ఇదేమో మోడ్ 1 ఆపరేషన్. అగైన్ మోడ్ 2 ఆపరేషన్. పోర్ట్ ఏ కెన్ బి కాన్ఫిగర్డ్ యాజ్ బైడైరెక్షనల్ పోర్ట్. అంటే ఇక్కడ ఏంటండి, పోర్ట్ అన్నది బైడైరెక్షనల్లో యూజ్ అవుతుంది, పోర్ట్ ఏ అన్నది. ఇక్కడ మోడ్ 2 ఆపరేషన్లో పోర్ట్ ఏ కెన్ బి కాన్ఫిగర్డ్ యాజ్ బైడైరెక్షనల్ పోర్ట్స్. బైడైరెక్షనల్ పోర్ట్ అంటే డేటా అన్నది ట్రాన్స్మిట్ రిసీవ్ కింద యూజ్ చేసుకుంటుంది పోర్ట్ ఏ. ఓకే అండి. పోర్ట్ బి ఐదర్ ఇన్ మోడ్ 0 అండ్ మోడ్ 1. అంటే ఇక్కడ నేను చూడండి, పోర్ట్ బి మోడ్ 0 అండ్ మోడ్ 1. పోర్ట్ బి కాన్ఫిగర్డ్ ఇన్ మోడ్ 2లో పోర్ట్ బి ఎలా కాన్ఫిగర్ అయ్యిందండి, మోడ్ 0 ఆపరేషన్ అండ్ మోడ్ 1 ఆపరేషన్లో కాన్ఫిగర్ అయ్యింది. అంటే మోడ్ 2 ఆపరేషన్ జరిగినప్పుడు పోర్ట్ బి అన్నది దేనికి యూజ్ అవుతుంది, మోడ్ 0కి మోడ్ 1కి. ఓకేనండి. అలాగే పోర్ట్ ఏ యూజ్డ్ 5 సిగ్నల్స్. పోర్ట్ ఏ అన్నది 5 సిగ్నల్స్ యూజ్ చేసుకుంటుంది. ఫ్రమ్ ఏ పోర్ట్ నుంచి, పోర్ట్ సి నుంచి తీసుకుని 5 సిగ్నల్స్ యూజ్ చేసుకుంటే. అలాగే హ్యాండ్ షేక్ సిగ్నల్స్ ఫర్ డేటా ట్రాన్స్ఫర్ అవడానికి. ఇప్పుడు ఇన్పుట్ బఫర్, అవుట్పుట్ బఫర్ చెప్పానండి. అలాగే మీకు సమ్ ఎక్స్టర్నల్ డివైజెస్ కనెక్ట్ చేస్తాం కదండి మ్యాక్సిమం మోడ్, మినిమం మోడ్ ఆపరేషన్లో. ఆ సిగ్నల్ హ్యాండ్ షేక్ సిగ్నల్స్ అంటే డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి ఏమండి యూజ్ అవుతుంది. అలాగే దాని రిమైనింగ్ 3 సిగ్నల్స్, ఇప్పుడు పోర్ట్స్ అన్నాయండి 8 సిగ్నల్స్, దాంట్లో 5 సిగ్నల్స్ ఎలా యూజ్ చేసుకుంటే రిమైనింగ్ 3 సిగ్నల్స్ ఉంటాయి కదండి ఫ్రమ్ పోర్ట్ సిలో కెన్ బి యూజ్డ్ ఎయిదర్ IO ఆర్ హ్యాండ్ షేకింగ్ సిగ్నల్స్ ఫర్ పోర్ట్ బి. పోర్ట్ బికి హ్యాండ్ షేకింగ్ సిగ్నల్స్కి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిగ్నల్స్కి మిగతా 3 సిగ్నల్స్ కూడా పోర్ట్ సిలో మిగిలిన 3 దేనికి యూజ్ అవుతున్నాయి, పోర్ట్ బికి యూజ్ అవుతున్నాయి. దేని పర్పస్, IO ఆపరేషన్కి హ్యాండ్ షేకింగ్ సిగ్నల్స్కి. ఓకేనండి. క్లియరా. ఇక్కడ ఏంటి రిమైనింగ్ 3 కూడా దేనికి, IO పోర్ట్ బికి రిమైనింగ్, అంటే పోర్ట్ సిలో మిగిలిన రిమైనింగ్. ఓకేనండి. ఇక్కడ పోర్ట్ ఈలో 5 సిగ్నల్స్ యూజ్ చేసుకుంటారు. పోర్ట్ ఏలో 5, పోర్ట్ బిలో 3, టోటల్ 8. ఓకేనండి. ఇది మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకేనండి. థ్యాంక్ యూ.